హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఫటాఫట్ మాట్లాడేసుకుందాం. దానిలో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి గూగుల్కి సంబంధించి. సో గూగుల్లో ఇంతకుముందు ఎవరు పడితే వాళ్ళు యాడ్స్ ఇచ్చుకునే విధంగా ఉండేది కదా. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఎన్నికలు జరగబోతున్నాయి, సార్వత్రిక ఎన్నికలు. సో దాంట్లో భాగంగా గూగుల్ అనేది వాళ్ళ యాడ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో చేంజెస్ తీసుకొని రాబోతుంది February 14th నుంచి. సో ఎవరైనా యాడ్స్ ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఈసీ ఏదైతే ఉంటుందో, మనకి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి అనుమతి పత్రం తీసుకొని రావాలన్నట్టు. సో గూగుల్ దాన్ని పరిశీలించేసి అప్పుడు మనకు పర్మిషన్ ఇస్తుంది అన్నట్టు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి లెనోవో Z5 Pro GT ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ప్రీ బుకింగ్ ఏదైతే ఉంటుందో అది చైనాలో స్టార్ట్ అయిపోయింది. సో అదేంటంటే 8GB ర్యామ్ కోసం. సో అంతేకాకుండా 12GB కూడా రాబోతున్నట్టు గిగ్ బెంచ్లో స్పాట్ అయింది. సో ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ తోటి 5G రెడీ ఫోన్ అన్నట్టు ఇది. సో దీనిలో చూసుకున్నట్టయితే మనకు 4 కెమెరాస్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. 16+24 బ్యాక్ కెమెరా ఉంటుంది, 16+8 సెల్ఫీ కెమెరా ఉంటుంది. పాపప్ కెమెరా తోటి ఈ మొబైల్ ఏదైతే ఉంటుందో రాబోతుంది. 8GB 128GB ఇంటర్నల్ స్టోరేజ్, 100 తోటి ఇలా మనకు రకరకాల స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం మరి ఇది మనకు అసలు ఇండియాలోకి వస్తుందా రాదనేది. ఎందుకంటే లెనోవోకి సంబంధించిన చాలా మంచి మంచి మొబైల్స్ చైనాలో లాంచ్ అవుతున్నాయి, కాకపోతే ఇండియాలో తీసుకొని రావట్లేదు. ఇండియాలో చూసుకున్నట్టయితే చెత్త మొబైల్స్ తీసుకొస్తున్నారు. సో ఆ చైనాలో చూసుకున్నట్టయితే తక్కువ ప్రైస్కి మంచి మంచి స్పెసిఫికేషన్స్ తీసుకొస్తున్నారు. సో వాళ్ళు అటువంటి మొబైల్స్ కనుక మనకి ఇండియాలోకి తీసుకొస్తే లెనోవో మళ్ళీ మన ఇండియాలోకి కంబ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో చూద్దాం మరి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Oppo R17 Pro మొబైల్ ఏదైతే ఉంటుందో మనకి లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది కదా. ప్రైస్ చూసుకున్నట్టయితే 45,000 ఉండే కదా. సో ఇప్పుడు ఏంటంటే రిపబ్లిక్ డే ఆఫర్ పేరిట మళ్ళీ ఏం చేశారంటే దీన్ని 70 రూపీస్ మనకు డౌన్ పేమెంట్ ఏదైతే ఉంటుందో అది ఆఫ్లైన్ స్టోర్లలో పే చేసేసి మనం ఈ మొబైల్ని ఇంటికి తీసుకొని రావచ్చు అని చెప్తున్నారు. సో దీనిలో చూసుకున్నట్టయితే మనకు బజాజ్ ఈఎంఐ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకు 6 దఫాలుగా అంటే 6 ఈఎంఐలలో మనం దీన్ని పే చేసే విధంగా దీన్ని తీసుకొచ్చారంటూ 21st నుంచి మొదలు పెడితే మన 22nd నుంచి మొదలు పెడితే 31st వరకు ఈ ఆఫర్ ఏదైతే ఉంటుందో అది నడుస్తుంది. సో దీనిలో భాగంగా మనకు సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ ఏదంటే చార్జర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఫ్రీగా ఇస్తారని చెప్తున్నారు. కాకపోతే ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ తోటి తీసుకొచ్చారు. 12+20 బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3700 mAh బ్యాటరీ. స్పెసిఫికేషన్ బాగానే ఉన్నాయి, ప్రైస్ ఎక్కువ ఉంది అన్నట్టు. సో మరి వీళ్ళు 70 రూపీస్ పెట్టేసి డౌన్ పేమెంట్ పెట్టేసి దీన్ని పర్చేస్ చేసుకోమని చెప్తున్నారు. కాకపోతే అది వాల్యూ ఫర్ మనీ కాదు. సో నెక్స్ట్ వచ్చేసి Oppo Find X2 మొబైల్ ఏదైతే ఉంటుందో మనకు February 23rd రోజు మనకు MWC ఏదైతే ఉంటుందో అక్కడ లాంచ్ చేయబోతున్నట్టు వీళ్ళు ఏంటంటే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. 10x జూమ్ తోటి ఈ మొబైల్ని తీసుకొని రాబోతున్నారు కదా. సో మరి ఇది ఒక్కటైనా ఇంకా ఏమైనా ప్రత్యేకతలు ఉంటాయని మనకు ముందు తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ గురించి. సో ఐఫోన్ 10R సక్సెసర్ ఏదైతే ఉంటుందో అది మన 2019లో రాబోతుంది కదా. అదే మనకు LCD ప్యానల్ ఏదైతే ఉంటుందో దాంతో వచ్చే లాస్ట్ వన్ అన్నట్టు. 2020 కల్లా OLED ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి షిఫ్ట్ అయిపోతున్నారు అన్నట్టు. అంటే మనకు ఇప్పుడు రాబోయే ఐఫోన్స్ ఏవైతే ఉన్నాయో మనకి LCD డిస్ప్లే కాకుండా OLED తోటి కనబడబోతున్నాయి అన్నట్టు. సో ఫ్రెండ్స్, మరి మీరు జనరల్గా ఎటువంటి డిస్ప్లే సిస్టమ్ అంటే సూపర్ అమోల్డా లేకపోతే LCDయా OLEDయా ఏంటి అనేది మనకి కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ వచ్చేసి PUBG గురించి. సో PUBGలో ప్రైమ్ ప్లస్ అనే పేరుతోటి 2 సబ్స్క్రిప్షన్స్ తీసుకొచ్చారన్నట్టు. సో మన ప్రైమ్ చూసుకున్నట్టయితే $0.99 ఉంది. తర్వాత వచ్చేసి మన ప్రైమ్ ప్లస్ గురించి మనం మాట్లాడినట్టయితే $9.99, దాదాపుగా $10 ఉంది అన్నట్టు. KRGP ఏదైతే ఉంటుందో ఆ సర్వర్ తోటి కనెక్ట్ అయ్యి మనం దీన్ని తీసుకోవచ్చట. సో దీనిలో ఏం చేస్తారంటే మనం జనరల్గా అయితే రోజు లాగిన్ అవుతూ ఉంటాం చూసారా. సో లాగిన్ అయినప్పుడు మనకు యూసీ పాయింట్స్ దొరుకుతూ ఉంటాయి కదా, లేకపోతే గేమ్ పాయింట్స్ దొరుకుతూ ఉంటాయి కదా, మ్యాచ్ పాయింట్స్. సో వాటిని మనం యూసీ పాయింట్లో కన్వర్ట్ చేసుకోవడానికి తర్వాత వచ్చేసి యూసీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో లాగిన్ అయిన ప్రతిసారి 10 యూసీ పాయింట్స్ వచ్చేటట్టు 20 యూసీ పాయింట్స్ వచ్చే విధంగా, అంతేకాకుండా రూమ్ కోడ్స్, కూపన్ కోడ్స్ జనరేట్ చేయడానికి ఇలా రకరకాల ఫీచర్స్ అయితే తీసుకొస్తున్నారంటే. ఎలాగైతే మనకు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారనుకోండి, సో దానిలో రకరకాల ఫీచర్స్ కనిపిస్తాయి కదా ఆ యూజర్స్కి. సో ఇందులో కూడా ఏంటంటే రకరకాల ఫీచర్స్ అనేవి తీసుకొని రాబోతున్నారు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి అపెక్స్ 2019 సంబంధించిన ఒక వీడియో ఏదైతే ఉంటుందో ఆ వీడియో అనేది మనకి ఇంటర్నెట్లో కనిపించడం స్టార్ట్ అయిపోయింది. సో దీని ప్రకారం చూసుకున్నట్టయితే మనం ఇంతకుముందే మాట్లాడుకునేది ఏంటంటే ప్యూర్ బెజిలెస్గా రాబోతుందని చెప్పేసి కదా. సో దీనిలో ఏంటంటే మనకు ఫ్రంట్లో ఎటువంటి బటన్స్ ఉండవు అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే దీనిలో సెల్ఫీ కెమెరా కూడా ఇవ్వలేదు, కాబట్టి ఏంటంటే మనకు పాపప్ కెమెరా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నాచ్ లేకుండా ఎటువంటి ఫిజికల్ బటన్స్ లేకుండా 20 సెకండ్స్కి సంబంధించిన వీడియో ఏదైతే ఉందో అది మనకి ఇంటర్నెట్లో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ సంబంధించిన ఫోల్డబుల్ ఫోన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన బ్యాటరీ స్పెసిఫికేషన్స్, ప్రైస్ ఏదైతే ఉంటుందో అది ఇంటర్నెట్లో కనిపించడం స్టార్ట్ అయిపోయింది. దీని ప్రకారం చూసుకున్నట్టయితే 2190 mAh సంబంధించిన 2 బ్యాటరీస్ ఇస్తారట. సో అంతేకాకుండా దీనిలో మనకు సామ్సంగ్ గ్యాలక్సీ A70 ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన బ్యాటరీ స్పెసిఫికేషన్స్ కూడా ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. 4400 mAh బ్యాటరీతో ఇది రాబోతుంటే తెలుస్తుంది. సో సామ్సంగ్ సంబంధించిన ఫోల్డబుల్ ఫోన్ ప్రైస్ చూసుకున్నట్టయితే 1,83,700 ఉండొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ అసిస్టెంట్ గురించి. సో ఈ మధ్య చూసుకున్నట్టయితే అందరు డార్క్ మోడ్ తీసుకొస్తున్నారు. వాట్సాప్ కూడా డార్క్ మోడ్ తీసుకొని రాబోతుంది కదా. సో ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కొన్ని పిక్చర్స్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి డార్క్ మోడ్ తోటి. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ సంబంధించి.
సో ఇప్పుడు మనకు వివో వాళ్ళు అపెక్స్ 2019 అనే మొబైల్ తీసుకొని రాబోతున్నారు, మనకు పూర్తి బెజిల్లెస్తో తీసుకొని రాబోతున్నట్టు మనకి ఇప్పుడే చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు మీజో ఏదైతే ఉంటుందో హోల్లెస్ మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని రాబోతుంది. సో మనకు మొబైల్ మీద చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఎటువంటి హోల్ ఉండదని అయితే దీని అర్థం. సో దానికి సంబంధించి అంటే రేపటి వరకు వెయిట్ చేయండి అని చెప్పేసి ఒక పోస్టర్ అయితే కనిపిస్తుంది. సో చూద్దాం మరి వీళ్ళు ఎటువంటి స్పెసిఫికేషన్స్ తోటి, ఎటువంటి డిజైన్ తోటి, ఎటువంటి మొబైల్ తీసుకొస్తారనేది మనకు రేపు తెలిసిపోద్ది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఐఫోన్ 11 ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన రెండర్ వీడియో ఏదైతే ఉంటుందో, కాన్సెప్ట్ వీడియో ఏదైతే ఉంటుందో మనకి ఇంటర్నెట్లో కనిపించడం స్టార్ట్ అయిపోయింది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇది ట్రిపుల్ కెమెరాతో అండర్ డిస్ప్లే టచ్ ఐడి తోటి టైప్ సి తోటి రాబోతున్నట్టు మనకి కాన్సెప్ట్ వీడియో అయితే కనిపిస్తుంది. సో చూద్దాం మరి ఇది రియల్ అవుతుందా అబద్ధం అవుతుందా అని మనకు ముందు తెలిసిపోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టెలిగ్రామ్ గురించి. సో టెలిగ్రామ్ ఎందుకు ఫేమస్ అని మీరు నన్ను అడిగితే దానికి సంబంధించిన గ్రూప్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం ఎంత మందిని కావాలంటే అంతమందిని యాడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్లో 256 కదా, అలా కాకుండా దీనిలో ఎక్కువ మందిని యాడ్ చేసుకోవచ్చు కదా. అయితే ఇప్పుడు ఈ లిమిట్ ఏదైతే ఉంటుందో దాన్ని 2 lakhs వరకు చేశారు. అంటే మీరు ఇప్పుడు ఏదైనా గ్రూప్ క్రియేట్ చేస్తే 2 lakh మెంబర్స్ వరకు మాత్రమే యాడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిలో అడ్మిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని రైట్స్ ఇచ్చారన్నట్టు. అంటే అడ్మిన్ డిసైడ్ చేయొచ్చు అన్నట్టు. ఆ గ్రూప్లో వేరే వాళ్ళు ఏం పోస్ట్ చేయాలి అనేది అడ్మిన్ డిసైడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా గ్రూప్లో యూజర్ ఏదైనా పోస్ట్ చేశాడనుకోండి, పొరపాటున దాన్ని డిలీట్ చేశాడనుకోండి, దాన్ని 5 సెకండ్లలో మళ్ళీ అండూ చేసుకునే విధంగా ఈ ఫీచర్ అయితే తీసుకొని రాబోతున్నారు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విపిఎన్ యాప్స్ గురించి. సో మన కంట్రీలో ఏదైనా ఒక వెబ్సైట్ బ్లాక్ అయిపోయింది అంటే చాలామంది ఏం చేస్తారంటే మన గూగుల్ ప్లే స్టోర్ నుంచి విపిఎన్స్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు కదా. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే టాప్ 5 విపిఎన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మన మొబైల్కి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ మనకు సంబంధించిన లొకేషన్ ఇన్ఫర్మేషన్ అయినా కానివ్వండి, లేకపోతే మన స్టోరేజ్ పర్మిషన్స్ అయినా కానివ్వండి, ఇవన్నీ తీసుకొని వేరే వాళ్ళకి అమ్ముకుంటారు వీళ్ళు కదా. సో ఇప్పుడు టాప్ 5 విపిఎన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీరు టర్బో విపిఎన్ అయినా కానివ్వండి, లేకపోతే హాట్ షీల్డ్కి సంబంధించిన విపిఎన్ అయినా కానివ్వండి, స్నాప్ విపిఎన్ అయినా కానివ్వండి, రకరకాల విపిఎన్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో, యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుంటున్నాయంట. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు విపిఎన్ యాప్స్ని యూజ్ చేయండి. కాకపోతే యాప్స్ని యూజ్ చేసేటప్పుడు పర్మిషన్స్ ఉంటాయి కదా, ఆ పర్మిషన్స్ని మీరు చదువుకొని మీకు అవసరమైన పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మాత్రం ఇవ్వండి. సో కొన్ని యాప్స్ ఏం చేస్తాయి అంటే మనకు అన్ని పర్మిషన్స్ ఇవ్వకపోతే ఆ యాప్స్ అనేవి సరిగ్గా పనిచేయవు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అంటే వేరే యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళిపోవడం. కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్టయితే దాదాపుగా అన్ని విపిఎన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో మనకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసుకుంటున్నాయంట. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ అనేది స్లిమ్ 3T2 అనే పేరుతోటి ఒక చిన్న సెన్సార్ని తీసుకొచ్చింది అన్నట్టు. సో ఈ సెన్సార్ ఎంత అంటే 20 మెగాపిక్సెల్ సంబంధించిన కెమెరా సెన్సార్ అన్నట్టు. ఓకే, సో మనకు మిడ్ రేంజ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో యూజ్ చేసుకునే విధంగా దీన్ని తీసుకొస్తారట. సో మనకు 2019 మిడ్లో ఫోన్స్ వస్తాయి కదా, సో దానిలో దీనిలో ఇటువంటి సెన్సార్ని చూడొచ్చు అని చెప్తున్నాయి. ఎస్పెషల్లీ మనకు నాచ్ ఉండే మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఈ సెన్సార్ ఏదైతే ఉంటుందో దాన్ని డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. సో చూద్దాం మరి ఏ మొబైల్లో దీన్ని ఫస్ట్ తీసుకొస్తారని మనకు ముందు తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఒప్పో F9 Pro అనే మొబైల్ వచ్చింది కదా మనకు. తర్వాత వచ్చేసి ఏంటి F10 Pro రావాలి. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు మనకు వచ్చిన లీక్స్ ప్రకారం F10 Pro కాకుండా F11 Pro ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని రాబోతున్నట్టు దీనికి సంబంధించిన కోడ్ ఏదైతే ఉంటుందో ఇంటర్నెట్లో కనిపిస్తుంది. సో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ తోటి మనకు సెల్ఫీ కెమెరాలో డ్యూయల్ సెల్ఫీ కెమెరా తోటి ఈ మొబైల్ రాబోతున్నట్టు, సూపర్ బుక్ ఛార్జింగ్ ఏదైతే ఉంటుందో దాంతో 8GB ర్యామ్ తోటి అవుట్ ఆఫ్ బాక్స్ స్టాండర్డ్ పై తోటి రాబోతున్నట్టు అయితే లీక్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి సోనీకి సంబంధించి సోనీ ఎక్స్పీరియా ఏదైతే ఉంటుందో అది మనకు 21:9 ఆస్పెక్ట్ రేషియో తోటి 4K రెజల్యూషన్ తోటి ఒక మొబైల్ తీసుకొస్తానని చెప్తుంది కదా. సో దాని పేరు వచ్చేసి సోనీ ఎక్స్పీరియా 11 అనే పేరుతోటి ఈ మొబైల్ తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. ప్రైస్ చూసుకున్నట్టయితే 73,000 వరకు ఉండొచ్చు అని చెప్తున్నా. సో స్పెసిఫికేషన్ గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ తోటి 8GB ర్యామ్ తోటి అవుట్ ఆఫ్ బాక్స్ స్టాండర్డ్ పై తోటి 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి ఇలాంటి స్పెసిఫికేషన్స్ తోటి అయితే ఈ మొబైల్ అనేది రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ U1 గురించి. సో జనవరికి సంబంధించిన సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఏదైతే ఉంటుందో రూల్ అవుట్ అవడం స్టార్ట్ అయిపోయింది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే మనకు ఫింగర్ ప్రింట్ షూట్, తర్వాత వచ్చేసి రూబూట్ ఆప్షన్, వాటర్ మార్క్ అంటే మనకు ఫోటోలో వాటర్ మార్క్ ఆప్షన్, సో ఇటువంటి రకరకాల ఫీచర్స్ తోటి ఈ అప్డేట్ ఏదైతే ఉంటుందో రూల్ అవుట్ అవడం స్టార్ట్ అయిపోయింది. మీకు దగ్గర మొబైల్ ఉంటే మీకు కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నోకియా 8 గురించి. సో అంతకుముందు ఆండ్రాయిడ్ పైకి సంబంధించిన అప్డేట్ ఏదైతే ఉంటుందో రూల్ అవుట్ చేయడం స్టార్ట్ చేశారు, కాకపోతే మధ్యలో ఆపేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే రెజ్యూమ్ చేసేసారు అన్నట్టు. సో మీ దగ్గర మొబైల్ ఉంటే మీకు కూడా ఈ అప్డేట్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు గురించి. సో జనరల్గా మనం ఆధార్ కార్డు పోగొట్టుకుంటాం కదా, పోగొట్టుకున్న తర్వాత మనకు మళ్ళీ ఆధార్ కార్డు కావాలంటే ఏం చేస్తామంటే మనం మీ సేవ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళేసి ఆధార్ సెంటర్స్లోకి వెళ్ళేసి ఆధార్ కార్డుని డౌన్లోడ్ చేసుకుంటుంటాం. కాకపోతే అవి ఏంటంటే అంత క్వాలిటీతో ఉండవు కదా, కాకపోతే డబ్బులు కూడా పోతే క్వాలిటీతో ఉండవు.
కాకపోతే ఇప్పటి నుంచి మీరు ఏం చేయొచ్చు అంటే మనకు యూఐడిఐ సైట్ ఏదైతే ఉంటుందో ఓకే, సో ఆ సైట్లోకి వెళ్ళేసి మనకు ఆధార్ ప్రింట్ అని ఉంటుంది ఓకే, సో దాంట్లోకి వెళ్ళేసి మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో, ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇచ్చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మిమ్మల్ని పేమెంట్ చేయమని అడుగుతుంది 50 రూపీస్ ఓకే. మీ ఆధార్ కార్డులో ఉండే అడ్రస్ ఏదైతే ఉంటుందో దానికి మీకు ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది వచ్చేస్తుంది అన్నట్టు. సో ఈ ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో మనకు చాలా క్వాలిటీ తోటి ఉంటుంది అన్నట్టు. మనం ఆధార్ కార్డ్ లేకపోతే ఆధార్ సెంటర్ లేదా మీ సేవ సెంటర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దాంతో పోల్చుకున్నట్టయితే. సో ఫ్రెండ్స్ మొత్తానికి మరి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.